Hello, Meena Garu. Welcome to Mirror TV. Thank you, Andy. Thank you so much. So happy to see you like this. Thank you. Same here. Very long time. అవునండి చాలా రోజులైంది. So ఎలా ఉన్నారు? All good, ah? All good, all fine. So excited about tomorrow for Drishyam 2. So nice. Almost 6-7 years తర్వాత మళ్ళీ కనిపిస్తున్నారు దృశ్యం 2 ద్వారా. అవును 6-7 years అయింది. అవును. సో అంటే వి వాంట్ టు నో, అంటే అప్పటికి ఇప్పటికి ఇయర్స్ పెరిగే కొద్దీ యంగ్ అయిపోతున్నారు మీనా గారు. అయ్యో, that's so sweet of you to say. Thank you so much. మీలాంటి ఫ్యాన్స్ ఉన్నప్పుడు నాకేంటండి బాధ? మేము మాత్రం ఏమంటారు ఇలా పెద్దగా అయిపోతూ ఉన్నాం మీ సినిమాలు చూస్తూ, మీరు మాత్రం మా ఏజ్ లోకి వచ్చేస్తున్నారు. No, nothing like that. You look beautiful. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. సో అప్పటికి ఇప్పటికి ఏమైనా చేంజ్ గమనించారా దృశ్యం 1 కి అండ్ ఇప్పటికి వర్కింగ్ స్టైల్లో కానీ ఏదైనా? లేదు, ఇట్ వాజ్ ఆల్ ద సేమ్ అనిపించింది. ఇన్ఫాక్ట్ వి వెంట్ టు ద సేమ్ లొకేషన్స్ ఆల్సో బికాస్ సేమ్ ఫ్యామిలీ అక్కడి నుంచే మళ్ళీ 6 years తర్వాత ఇంకా ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు. సో దట్ ఈస్ ద సీక్వెల్ అబౌట్. సో అందుకని సేమ్ తొడుపుర, సేమ్ కేరళ, సేమ్ హౌస్. సో ఇట్ వాస్ సో నైస్ టు గో బ్యాక్ టు దోస్ ప్లేసెస్ అండ్ నైస్. ఎక్కడ స్టాప్ చేసామో అక్కడి నుంచి స్టార్ట్ చేసినట్టు అనిపించింది. అండ్ అంటే మేము ఎప్పుడు అనుకోలేదు, అంటే అక్కడ ఎండ్ అయిపోయింది అనుకున్నాం, మళ్ళీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. సో మీరు కూడా అయిపోయింది అనుకున్నారా, లేదంటే మీకు తెలుసా ముందే అంటే సెకండ్ సీక్వెల్ వస్తుంది అని చెప్పి? లేదు, అసలు నేను ఫస్ట్ చేసినప్పుడు సెకండ్ సీక్వెల్ ఉంటుందని అనుకోలేదు, ఆలోచన కూడా రాలేదు. ఇన్ఫాక్ట్ శ్రీప్రియ గారు, దృశ్యం 1 డైరెక్టర్ శ్రీప్రియ గారు జీతు గారితో చెప్పారు దీనికి సీక్వెల్ ఉంటే ఎలా ఉంటుంది అని. అప్పుడు జీతు గారు ఏం చెప్పారంటే, అయ్యో ఇక మంచి సినిమా అయిపోయింది, మళ్ళీ దీన్ని ఎలా ఏదో ఒక చేసి ఇంత మంచి సినిమాని చెడిపించడం నాకు ఇష్టం లేదు, సో సీక్వెల్ ఏం లేదు అని చెప్పారు. ఆ తర్వాత లైక్ ఆఫ్టర్ 5-6 years సీక్వెల్ ఉంది చేద్దామా అని చెప్పినప్పుడు ఇట్ వాస్ వెరీ ఎక్సైటింగ్. చాలా హ్యాపీగా ఉంటుంది, చాలా ఎక్సైటింగ్ గా ఉంటుంది. ఇంకా సీక్వెల్ లో ఏం చేయబోతున్నారు, ఏం చేస్తారు, ఎలా ఉంటుంది, నా క్యారెక్టర్ ఎలా ఉంటుంది ఎస్పెషలీ. సో అవన్నీ ఇట్ వాస్ వెరీ ఎక్సైటింగ్ అబౌట్ దృశ్యం 2. సో నైస్. అండ్ రోజు రోజుకి వాయిస్ కూడా చాలా స్వీట్ గా అవుతుంది, యంగ్ గా. వాయిస్ ఏంటి చిన్నపిల్లలు మాట్లాడుతున్నారా? అప్పుడే టీనేజర్స్ ఉంటారు కదా, సో అలా ఉంది. అయ్యో, మై వాయిస్ ఇస్ ఆల్వేస్ లైక్ దట్. థ్యాంక్ యూ. నీకే కాదు, మీ వాయిస్ కి కూడా మేము ఫిదా అయిపోయాం ఆల్వేస్. సో స్వీట్, థ్యాంక్ యూ. నైస్. అండ్ సో ఇప్పుడు ఇందులో ఎలా ఉండబోతుంది మీ క్యారెక్టరైజేషన్? ఆల్మోస్ట్ ఈక్వల్ కాబట్టి. అంటే ఫస్ట్ లో దృశ్యం 1 లో ఇట్ వాజ్ ఏమని చెప్పను, ఇట్ వాజ్ మోర్ బబ్లీ, ఇట్ వాజ్ మోర్ నాటీ అండ్ యునో అలా ఉన్న ఒక క్యారెక్టర్. ఇప్పుడు దృశ్యం 2 లో విషయాలన్నీ జరిగిన తర్వాత ఇప్పుడు ఎలా ఉంది, ఎలా మారింది, ఏం చేస్తున్నారు, దట్ ట్రాన్స్ఫర్మేషన్ ఇస్ వెరీ నైస్. నా క్యారెక్టర్ లో ఎస్పెషలీ చాలా మార్పులు ఉన్నాయి. సో డెఫినెట్ గా మీరు దృశ్యం 2 చూసినప్పుడు అది అర్థం అవుతుంది. అంత బబ్లీ, అంత నాటీ, అంత స్వీట్ క్యారెక్టర్ ఇప్పుడు ఎప్పుడు ఒక భయంతో, కొంచెం మెచ్యూర్డ్ గాను, కొంచెం భయంతో, ఎలా ఏంటి ఎప్పుడు ఏం జరుగుతుంది అన్న ఒక భయంతో ఎప్పుడు టైం గడిపించడం. సో దట్ ట్రాన్స్ఫర్మేషన్ ఇస్ వెరీ నైస్. అది బాగా జీతు గారు చాలా బాగా నా క్యారెక్టర్ ని కూడా మార్చారు. ఆ దృశ్యం 1 అండ్ దృశ్యం 2 కి చాలా మార్పులు ఉన్నాయి నా క్యారెక్టర్ లో. ఓకే. సో అంటే ఆల్మోస్ట్ అంటే మలయాళంలో చేశారు, మళ్ళీ తెలుగులో, మళ్ళీ మలయాళంలో, మళ్ళీ తెలుగులో, అంటే ఏం నడుస్తూ ఉంటుందండి మైండ్ లో బేసిక్? అంటే ఎట్ ది సేమ్ టైం 2 లాంగ్వేజ్ లో సేమ్ క్యారెక్టర్ ని రిప్రజెంట్ చేయాలి. సో ఎలా అనిపిస్తూ ఉంటుంది మీకు బేసిక్ గా? అంటే మైండ్ ని ఎలా ట్యూన్ చేసుకుంటారు మీరు?
యాక్చువల్లీ ఇప్పుడు ఒక సినిమా చేసి అది సేమ్ క్యారెక్టర్ ఇంకో లాంగ్వేజ్ లో చేయటం అనేది నాకు కొత్త కాదు. ఇంతకు ముందు కూడా చాలా చేశాను. అంటే లైక్ నా తమిళ్లో చేశాను, సింహాద్రియ సింహ అని కన్నడంలో చేశాను, తర్వాత వానతి పోల తమిళ్లో చేశాను, మా అన్నయ్య అని తెలుగులో చేశాను. సో అలాంటివి చాలా ఉన్నాయి, చాలా చేశాను. బట్ ఫస్ట్ టైం ఒక సినిమాని సీక్వెల్ గా చేయటం కొత్తగా అనిపించింది నాకు. ఫస్ట్ టైం నాకు ఒక దృశ్యం 1 అండ్ దృశ్యం 2 జరుగుతున్నది. సో అంటే అదే దృశ్యం 1 చేసినప్పుడు సేమ్ అలా ఆ క్యారెక్టర్ తెలుగులో కూడా చేస్తాను అంతే. బట్ దృశ్యం 2 ఉంటుందని నేను అప్పుడు అనుకోలేదు, ఎవరు అనుకోలేదు. సో అది జరిగినప్పుడు ఇట్ వాస్ వెరీ వెరీ డిఫరెంట్, వెరీ న్యూ అండ్ వెరీ ఎక్సైటింగ్. సో మళ్ళీ సేమ్ తెలుగులో కూడా ఇప్పుడు చేశాను. సో ఇట్స్ నైస్, ఇట్స్ వెరీ వెరీ బ్యూటిఫుల్, వెరీ ఎక్సైటింగ్. ఓకే. అండ్ కమింగ్ టు యువర్ పేరు వెంకటేష్ గారు కానివ్వండి అండ్ మీరు కానివ్వండి, చేసిన ప్రతి సినిమా సూపర్ డూపర్ హిట్లే. ఆల్మోస్ట్ ఏవి కూడా అసలు మైనస్ టాక్ ఎక్కడా కూడా రాలేదు. అంటే మీరు ఏంటి హిట్ అయిపోవాలి ఎప్పటికీ ఏమంటారు ఆ పాజిటివ్ వైబ్స్ అంటే చూడంగానే అనిపిస్తూ ఉంటుంది మాకు. థ్యాంక్ యూ. అంటే బ్రేక్ అవుతుందండి, నాకు సరిగా వినపడలేదు. ఇప్పుడు ఓకేనా? ఓకే, కానీ బ్రేక్ అవ్వకుండా రావాలంతే. ఐ థింక్ ఇట్స్ ఓకే నౌ. మీ కాంబినేషన్ గురించి మాట్లాడుతున్నాం, మీది అండ్ వెంకటేష్ గారి కాంబో గురించి. సో మీరు ఎప్పుడు చేసినా సరే మాకు ఒక కనుల పండులాగా, అంటే మీ పేరుని చూస్తే వావ్ అంటే మా ఫ్యామిలీ మెంబర్స్ ని చూసిన ఫీలింగ్ కలుగుతుంటుంది. అప్పటి నుంచి మీరు స్టార్టింగ్ స్టేజ్ నుంచి ఇప్పటి వరకు చేసిన కూడా సూపర్ డూపర్ హిట్టే. సో మీకు ఎలా అనిపిస్తుంటుంది వర్కింగ్ విత్ అగైన్ అండ్ అగైన్ వెంకటేష్ గారు? He's one of my favorite persons, favorite heroes. నన్ను 13 years నుంచి చూస్తున్నారు, నేను 13 years నుంచి చూస్తున్నారు. సో that teenage, that growing up stage by stage, నేను పెళ్లి అవటం, then becoming a mother. So he's been seeing me from then, అప్పటి నుంచి. So it's quite a long journey, long travel with him. And ముందంతా అప్పుడు he was already a superstar నేను చంటి చేసినప్పుడు, and I was a newcomer. So అప్పుడు మాట్లాడడం పెద్దగా లేదు. I never used to talk. I was always an introvert, and always భయం. అందరూ నేను చేసిన వాళ్ళు అందరూ పెద్ద వాళ్ళు, పెద్ద హీరోలు, పెద్ద డైరెక్టర్లు. సో ఐ వాజ్ ఆల్వేస్ లిటిల్ స్కేర్డ్ టు ఎక్స్ప్రెస్ వాట్ ఐ థింక్ టు. సో చెప్తే చెప్పొచ్చా, వాళ్ళు తప్పుగా అనుకుంటారా, సో అలాంటివి ఆలోచనలే ఎక్కువ ఉంటుంది. సో ఐ నెవర్ యూస్ టు టాక్ టు ఎనీబడి. So then, but now over the years, ఇప్పుడు సినిమాలు చేసి once I have that comfort level with him, and it's like it's grown into a nice beautiful friendship now. So nice, it's very nice to work with a nothing like working with your friend or your favorite person. So it's like more it brings more of joy. మనం వర్క్ చేస్తున్నప్పుడు అట్మాస్ఫియర్, అంబియన్స్ ఇంకా బాగుంటుంది, ఇంకా హ్యాపీగా ఉంటుంది. సో దట్ వే దృశ్యం 1 కానీ దృశ్యం 2 కానీ చేసినప్పుడు ఇట్ వాస్ వెరీ నైస్ వర్కింగ్ విత్ వెంకీ గారు ఆఫ్టర్ లాంగ్ టైమ్. సో నైస్. అండ్ అప్పుడు ఓల్డ్ డేస్ లో ఏదైనా మెమొరీ షేర్ చేసుకుంటారా మ్యామ్ మాతో? ఎప్పటికీ గుర్తుండే మెమొరీ వెంకటేష్ గారి కాంబినేషన్ లో చేసినప్పుడు, చంటి ఆ టైంలో. అప్పుడంతా ఎక్కువ I don't know what to say. Chantilo, that last scene, where I పౌరానికి పంజరానికి పాట తర్వాత నేను చంటి అని అరుస్తూ వచ్చి ఆయన కౌగిలించుకోవటం, ఆ సీన్ అప్పుడు నేను చాలా భయపడ్డాను. ఎందుకంటే ఇట్స్ అ వెరీ క్రూషియల్ సీన్ అది. ఆ సినిమా మొత్తం ఉండి ఎవరికి తెలియకుండా అది లోపలే పెట్టుకుని, తర్వాత దట్ వన్ సీన్ వేర్ ఐ రియలీ కమ్ అవుట్ ఓపెన్ అండ్ నా వల్ల ఇంకా తట్టుకోలేను, నేను దట్ కైండ్ ఆఫ్
వెరీ ఇంపార్టెంట్ క్రూషియల్ సీన్ అది. సో అది ఆ సీన్ చేసేటప్పుడు ఐ వాజ్ సో స్కేర్డ్, ఐ వాజ్ సో నర్వస్. అండ్ ఇది ఎందుకంటే అది బాగా ఉండాలి, అది బాగా చేయాలి, ఆ ఇంపాక్ట్ ఆడియన్స్ కి కరెక్ట్ గా వెళ్ళి చేయాలి, మనం కరెక్ట్ గా చేస్తేనే అది వెళ్ళి చేరుతుంది. ఇవన్నీ ఆలోచన నాకు అప్పుడు. సో ఐ వాజ్ లైక్ వెరీ నర్వస్ ఆ టైంలో. ఇన్ఫాక్ట్ అప్పుడు దాకా నేను ఎంత క్వైట్ గా ఎంత స్వీట్ గా ఉన్నానో, ఆ ఒక్క సీన్ లో మాత్రం ఐ బికేమ్ సో ఆపోజిట్. అంటే ఐ బికేమ్ సో వాట్ యు సే, సో వైల్డ్ అంటారు కదా, అలా అయిపోయాను. అంటే చేసేసాను కూడా, సీను షార్ట్ అంతా అయిపోయింది. ఆ తర్వాత అనుకున్నాను నేను, అయ్యో నేను మరీ ఓవర్ గా చేశానా, నేను మరీ అంత గట్టిగా పట్టుకున్నానా ఆయన్ని, ఆయన ఏమనుకుంటారు నన్ను, అవన్నీ అప్పుడు ఆలోచించాను. ఆ తర్వాత అది అడగటానికి కూడా భయం. ఐఎమ్ సారీ అండి అని చెప్పడానికి కూడా భయం. ఏమైనా అనుకున్నారా మీరు, ఎలా అడగటం, అది వాజ్ లిటిల్ ఎంబారసింగ్ ఆల్సో. సో అది అలాగే వదిలేసాను. ఆ తర్వాత ఆ తర్వాత దెన్ ఇట్ బికేమ్ వెరీ నార్మల్. ఒక్కొక్క సీన్ చేసినప్పుడు, ఒక్కొక్క ఎమోషనల్ సీన్ ఆర్ ఎమోషనల్ డైలాగ్ మాట్లాడుతున్నప్పుడు, చేస్తున్నప్పుడు ఇలాగే ఉంటుంది. మనం అనుకుంటేనే అది బయట వస్తుంది. సో దేర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ becoming little ferocious or something అని నాకు ఒక యాక్టర్ గా తర్వాత నాకు ఏమంటారు నేర్చుకున్నాను నేను, నాకు తెలిసింది. సో ఆఫ్టర్ దట్ ఐ వాజ్ ఓకే విత్ దట్ కైండ్ ఆఫ్ వైల్డ్ గా చేయాలంటే, ఫెరోషియస్ గా చేయాలంటే ఐ డోంట్ హ్యావ్ అంటే ఐ డోంట్ హ్యావ్ దట్ స్కేర్ ఫియర్. ఐ డోంట్ హ్యావ్ దట్ ఫియర్. మనం బాగా చేయాలి అన్న అది ఒక్కటే ఉంటుంది మైండ్ లో. సో ఐ నెవర్ యూస్ టు థింక్ అబౌట్ వాట్ అదర్ పీపుల్ యూస్ టు థింక్. ఓకే. సో దీని గురించి తర్వాత అయినా చెప్పారా వెంకటేష్ గారికి, నేను అప్పుడు ఇలా ఫీల్ అయ్యానని? లేదు, ఇప్పుడు దాకా లేదు. అయ్యో. ఓకే. సో నైస్. సో బాగా అనిపిస్తూ ఉంటాయి కదా ఇప్పుడు ఆ మెమోరీస్ అన్ని చూసి, మనల్ని మనం పాత వీడియోస్ లో చూసుకున్నప్పుడు, ఏంటి నేను ఇలా చేశాను, నవ్వొస్తుంది. అయ్యో వచ్చి దీనికా అంత పెద్ద సీన్ చేసావా అని ఇప్పుడు అనుకుంటున్నాము. బట్ అప్పుడు ఆ టైంలో అదే పెద్దగా అనిపించింది, సో సీరియస్ అని అప్పుడు అనిపించింది. ఇప్పుడు చూస్తే అయ్యా దీనికా ఇంత పెద్ద డ్రామా అన్నట్టు అనిపిస్తుంది. సో నైస్. అంటే అప్పట్లో ఆల్మోస్ట్ అన్ని హీరోయిన్ గా చేశారు అండి. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో మంచి అంటే మెయిన్ ఆర్టిస్ట్ గా చేస్తున్నారు. సో దానికి దీనికి ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా మ్యామ్, యాక్టింగ్ వైస్ కానీ ఏదైనా? అంటే మీకు ఏమైనా అనిపిస్తుందా, ఎనీ డిఫరెన్స్? డిఫరెన్స్ అంటే నో, ఇట్ ఓన్లీ డిపెండ్స్ ఆన్ ద క్యారెక్టర్స్ వి గెట్. అండ్ ఇప్పుడు ఏంటంటే వి కైండ్ ఆఫ్ థింక్ మోర్ డీప్లీ. ఒక క్యారెక్టర్ చెప్తే ఇంకా బాగా డీప్ గా ఆలోచించడానికి ఒక మెచ్యూరిటీ వచ్చింది. అండ్ ఇట్ వాజ్ నైస్. ఇలాంటి మంచి క్యారెక్టర్స్ వస్తున్నప్పుడు యాజ్ అన్ ఆర్టిస్ట్ ఐ ఫీల్ సో నాలో ఉన్న ఆర్టిస్ట్ కి ఒక ఎక్సైట్మెంట్ వస్తుంది. సో దట్స్ రియల్లీ నైస్. ఓకే. అండ్ వెంటనే అంటే దృశ్యం 2 సీక్వెల్ అనుకుంటున్నాం మళ్ళీ అన్నప్పుడు, అంటే డైరెక్టర్ వచ్చి మీ దగ్గరికి మళ్ళీ చెప్పినప్పుడు స్టోరీ అంటే మీకేం అనిపించింది బేసిక్ గా? అంటే చేద్దామా వద్దా అనుకున్నారా, లేదంటే ఏంటి ఏమనుకుంది? అది ఇన్ఫాక్ట్ దృశ్యం 1 అయ్యాక అంతే అయిపోయింది అనుకున్నాను. ఆ తర్వాత ఎవరు సీక్వెల్ గురించి ఆలోచించలేదు. ఆ మాట వచ్చినప్పుడు కూడా జీతు గారు లేదు దీనికి సీక్వెల్ అంతా చేసి మంచి సినిమాని చెడగొట్టడం వద్దు, ఇవన్నీ ఇంత మాట్లాడిన తర్వాత దట్ ఆ ఆలోచనలే లేదు. దెన్ సడన్లీ ద ప్రొడ్యూసర్ హ్యాడ్ కాల్డ్ మీ, యాంటనీ పెరుంబావూర్, మలయాళం ప్రొడ్యూసర్. So he called up and he said Drishyam 2 చేద్దామా అని. I was so excited. I was like, what? Drishyam 2 ఉందా, చేస్తున్నామా అంటే అవును ఇప్పుడు జీతు ఫోన్ చేస్తారు, కథ రెడీ అయింది, మీరు ఒకసారి వినండి అని. I was so excited. మై గాడ్, దృశ్యం 2 సీక్వెల్ అంటే, సీక్వెల్ అన్న ఒక విషయం ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చినవి చాలా మంది చేస్తున్నారు. బట్ ఐ నెవర్ థాట్ ఐ విల్ డూ అ సీక్వెల్ టు మై ఓన్ ఫిలిం. సో దట్ వాస్ వెరీ ఎక్సైటింగ్. కానీ ఎక్కడో మనసులో ఒక డౌట్, సీక్వెల్ అంటున్నారు, ఆ సీక్వెల్ లో మన
క్యారెక్టర్ ఇప్పుడు ఎలా ఉంటుంది, బాగుంటుందా, యూనో అంత మంచి క్యారెక్టర్ అప్పుడు ఉండింది. దృశ్యం 1 లో అంత మంచి క్యారెక్టర్ వచ్చింది, చేసాము. ఏదో సీక్వెల్ లో ఉండాలి కదా అని ఉంటుందా, లేకపోతే నిజంగానే మంచి క్యారెక్టర్ ఉంటుందా? ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ జీతు టు కాల్ మీ. ఎప్పుడు ఫోన్ చేస్తారు. బట్ వెన్ హీ నరేటెడ్ ద స్క్రిప్ట్, I was very happy. I was so satisfied. I was like, ఒక ఆర్టిస్ట్ గా దీనికంటే ఒక బెటర్ సీక్వెల్ దీనికంటే ఒక బెటర్ క్యారెక్టర్ ఇన్ అ సీక్వెల్ ఎక్స్పెక్ట్ చేయలేము. దట్ ఈస్ రియల్లీ వెరీ నైస్. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ, వెరీ ఎక్సైటెడ్ అబౌట్ ఇట్. సో నైస్. తెలుగు సినిమా లవర్స్ దృశ్యం 2 నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? Expect the unexpected. No, it's like, Drishyam antene it's about the family. Family comes first. How the family is protected by the family man. What do you say? By the hero. Ram Babu tana kutumbani ఇప్పుడు దాకా ఎంత ప్రొటెక్ట్ చేశారు. సో ఆ ప్రొటెక్షన్ ఎప్పుడు దాకా ఇంకా కెన్ హీ స్టిల్ ప్రొటెక్ట్ హిస్ ఫ్యామిలీ అన్నది దృశ్యం 2 లో ఉంటుంది. సో దానికోసం దట్ సస్పెన్స్, దట్ ట్విస్ట్, ఇవన్నీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అని అనుకుంటున్నాను. సో డెఫినెట్లీ ఐఎమ్ షూర్ ద ఆడియన్స్ విల్ డెఫినెట్లీ లైక్ ఇట్. ఓకే, అండ్ ఐ వాంట్ టు ఆస్క్ వన్ థింగ్, అంటే మీ పర్సనల్ గురించి. బేసిక్ గా విమెన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ సో ఈజీ. అంటే పెళ్లికి ముందైనా తర్వాత అయినా అమ్మాయిగా పుట్టడమే బేసిక్ గా అదంతా మేనేజ్ చేయడం చాలా కష్టం. అండ్ అంతకు ముందు చాలా సినిమాలు చేశారు, పెళ్లి చేసుకున్నారు, తర్వాత బేబీ. అండ్ హౌ యు ఆర్ మేనేజింగ్ ఆల్ దీస్ యాక్చువల్లీ మళ్ళీ ఇంటూ యాక్టింగ్? I really don't know. I guess I have a very understanding, loving family. వాళ్ళ సపోర్ట్, వాళ్ళ ఎంకరేజ్మెంట్ లేకపోతే నేను ఇంత చేయలేను. బికాజ్ ఐ డెంట్ ఎక్స్పెక్ట్. నేను కూడా అనుకోలేదు నేను మళ్ళీ తిరిగి వస్తాను, మళ్ళీ సినిమాలు చేస్తాను, మళ్ళీ ఇలాంటి మంచి క్యారెక్టర్లు నాకు దొరుకుతాయని అనుకోలేదు. బట్ హోప్ఫుల్లీ అండ్ థ్యాంక్ఫుల్లీ మై ఫ్యామిలీ ఈజ్ ఆల్వేస్ దేర్. లైక్ ఫ్యామిలీ ఈజ్ యువర్ బిగ్గెస్ట్ సపోర్ట్. ఈ విషయంలో నాకు నా ఫ్యామిలీ ఈజ్ మై బిగ్గెస్ట్ సపోర్ట్. ఓకే, తెలుగు సినిమాలు చూస్తుంటారా ఫ్రీ ఉన్నప్పుడు? ఓ ఎస్, చాలా చూసాను. ఓకే, లాస్ట్ చూసిన సినిమా ఏంటి? మీరు లాస్ట్ చూసిన తెలుగు సినిమా? నేను లాస్ట్ చూసినది yesterday I was watching this. అదంతా ఏంటి, ఎలిజిబుల్ బ్యాచులర్, అఖిల్ది. యా నిన్ననే చూసాను. జస్ట్ yesterday I was watching that movie. సో నైస్. అండ్ ఇప్పుడు చాలా మంది హీరోయిన్స్ వచ్చారు మా, మీకు బాగా అనిపించే టాప్ 3 చెప్తారా? ఓయోయో, I don't know. Everybody is doing good అండి ఈ మధ్య. Everybody is so confident. అంటే నా టైంలో నేను వచ్చినప్పుడు ఇంత కాన్ఫిడెన్స్, ఇంత మెచ్యూరిటీ నాకు లేదు. సో ఇట్ ఈస్ రియలీ సో నైస్ టు సీ విమెన్ సో కాన్ఫిడెంట్ అండ్ విత్ అండ్ డూయింగ్ సో వెల్. సో ఆ విషయంలో అందరూ చాలా బాగా ఏమనాలి, ఎవ్రీబడి ఈస్ లైక్ క్వైట్ ఇన్స్పైరింగ్ యాక్చువల్లీ. అండ్ ఐ వుడ్ సే Tamanna is so hardworking. She's so beautiful dancer. Then Nayanthara. Who else? Even Pooja Hegde, yesterday's film, Nina chusina cinema chala baga chesaru. Pooja was also good. So nowadays women are like rocking. So I'm so happy about it. All the women power, meeru nenu baundila. Yes. So nice. I have a few questions. Okay, rapid fire laga. Okay. What is the first thing you notice about a person? అంటే బేసిక్ గా ఒక పర్సన్ ని చూసినప్పుడు ఫస్ట్ ఏం నోటీస్ చేస్తారు వాళ్ళలో? సపోజ్ నాలో వెల్ మీలో నేను ఫస్ట్ చూసింది your color combination dress.
ఫస్ట్ డ్రెస్సింగ్ సెన్స్ చూస్తారా ఎలా అలా కాదు, ఐ మీన్ ఇట్స్ నాట్ లైక్ how they carry themselves with confidence, అది చూస్తాను నేను. So and some people have beautiful hair, some people have beautiful smile, some people have beautiful eyes, so whatever that attracts first, whatever. ఓకే, సో స్ట్రైట్ గా చూడగానే మీకు ఏది కనిపిస్తుందో అది చూస్తారు, అట్రాక్ట్ అయ్యేది. అవును, అంటే కొంచెం మాట్లాడుతుంటే then we will know more about like their sense of humor or their confidence level or the honesty, you know, the truthfulness. So avani you need to talk first. Just చూడగానే అంటే ఫస్ట్ ఓన్లీ అపియరెన్స్ తెలుస్తుంది కదా. యాక్చువల్లీ ఓకే. అండ్ వాట్ ఈస్ మీనా గారు's బ్యూటీ సీక్రెట్? My parents. Seriously, I don't know what to say. It's my genes, good genes. Okay. My mom and dad. పర్టిక్యులర్ గా ఈ కేర్ తీసుకుంటానని ఏం లేదా? Yeah, I don't used to, అంటే ఇప్పుడు I started చిన్నప్పటి నుంచి చాలా సంవత్సరాలు I never used to use soap. I used to use this ఏమంటారు పిండి. What పిండి is? I don't know what to say in Telugu. ఆ పిండి కొంచెం లైట్ yellow కలర్ లో ఉంటుంది. తెలుగులో ఏమంటారో నాకు తెలీదు. ఓకే, అందులో వాటర్ మిక్స్ చేసి, that is how I used to use. Then after that when I started traveling a lot, ఇప్పుడు మనం అబ్రాడ్ అంతా వెళ్ళినప్పుడు అవన్నీ మోసుకుని వెళ్ళటం చాలా కష్టం అయిపోయింది. So then I started getting used to all those you know, soaps and scrubs and gels and whatever that is. Okay. And something you bored of right now? Something I'm bored of bored of right now is I don't know, can't think of anything. Nothing? Not really. So not bored of anything. Anxiety gaane untara eppudu? Happy ga anxiety? Yeah, happy ga undatam okati. Bore kodutunnappudu I don't know, I don't feel bored. I do something or the other. I keep listening to music or watch movies or read books or of course my daughter undi. Tanu, she keeps me busy all the time. So bore annadi appudu anta ledu. Physical anta time ivatledu. Avunu. Okay, something that moved you recently. బాగా కదిలించిన విషయం ఏంటి? I would say a lot of my audience appreciation for my work and the love and encouragement I still get. This is really, really moving. It always moves me. It's like, you know, something that is very unexpected. అంటే నా ప్రైమ్ లో ఉన్నప్పుడు హీరోయిన్ గా అన్ని సినిమాలు చేసినప్పుడు అన్ని బ్లాక్ బస్టర్స్ ఇస్తున్నప్పుడు అప్పుడు ఇంతమంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటం, మనల్ని ఆదరించటం, యూనో దట్ ఈస్ సంథింగ్ వెరీ నార్మల్. కానీ ఇప్పుడు కూడా ఈవెన్ ఆఫ్టర్ ఆల్ దీస్ ఇయర్స్, even after I'm married, after a kid, everything, ippudu kuda that the same love and affection, you know, the fan following is really overwhelming. So that's really very beautiful. And thanks to everyone. Thank you so much. I love you all. You are blessed, actually. Truly you are blessed until now. Sorry, you're breaking. What? Can you are blessed until now. Oh, thank you so much. 25 minutes అయిపోయింది, ఫినిష్ చేసావా? అరే అదిగో 25 మినిట్స్ ఓకే 25 మినిట్స్ అయింది, నెట్ కూడా చెప్తుంది సరిగ్గా రావట్లేదు. చెప్పు, ఫినిష్ చేసి. Hey everybody, this is me Noel. Please like, share and subscribe to Mirror TV.